మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. నమస్కారం సీతా శర్మ గారు, విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు పర్యటనలు చేస్తున్నారు కదా, అసలు వివరాలు చెప్పండి. ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు? అపాయింట్మెంట్ ముందుగా తీసుకోవాలా, ఎలా తీసుకోవాలో చెప్పండి. తప్పకుండా. రేపటి రోజున అంటే 18వ తారీఖు రేపు ఆదివారం విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే తర్వాత ఆదివారం అంటే 25వ తారీఖున వైజాగ్ లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. 26వ తారీఖున రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. రాజమండ్రి అనేది మాత్రం ఈ రోజు ఉదయమే అనుకోవటం అనమాట. అయితే చాలా కాల్స్ వస్తున్నాయి రాజమండ్రి నుంచి, అమ్మ ఎప్పుడు వస్తారు అని. సరే అని చెప్పేసి 25 రాజమండ్రి, 26వ తారీఖున 25వ తారీఖు వైజాగ్, 26వ తారీఖు రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అంటే 26వ తారీఖు అంటే సోమవారం రోజున రాజమండ్రి, 25వ తారీఖు ఆదివారం వైజాగ్, 26 సోమవారం రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. రేపటి రోజున అంటే డిసెంబర్ 18వ తారీఖున రేపు విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అది కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావటం చాలా మంచిది. అంటే డైరెక్ట్ గా రావచ్చు అనమాట. ముందు మీన్స్ ఉదయం పూట 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎప్పుడు కూడా పర్మనెంట్ అది టైం అనమాట. ఎప్పుడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే కొంతమంది లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు ముందుగా వచ్చి టోకెన్ నెంబర్ తీసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే శ్రీచక్రం కానీ ఎడ్యుకేషన్ లాకెట్ గురించి కానీ అవేమన్నా కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం డైరెక్ట్ గా వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు. అయితే అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా ఫోన్ చేసి కనుక్కోవటం మంచిది. అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్ కి మాత్రమే కాల్ చేసి కనుక్కుంటే మాత్రం అన్ని వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి ఎడ్యుకేషన్ లాకెట్ మరి ఎంతో మంది ధారణ చేశారు, మరి అందరూ కూడా మంత్రోపదేశం చేయించుకుంటుంటారు. అసలు సరస్వతి అమ్మవారి పూజ వచ్చిందంటే మీ ఇంట్లో ఎంతో కళకళ ఆడుతూ ఉంటుంది. అందరికీ మీరు సరస్వతి అమ్మవారికి సంబంధించి మంత్రోపదేశం చేయడంలో కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు కూడా పర్యటన సమయంలో ఆ సమయం కేటాయించే అవకాశం ఉందా లాకెట్ కి సంబంధించి? అలాగే మీరు ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా సమయం కేటాయిస్తుంటారు, వివరాలు చెప్పండి. తప్పకుండా. అయితే ఏంటంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు అనేది అంటే ఆఫీస్ మీన్స్ ఇక్కడ హైదరాబాద్ లో చిక్కడపల్లిలో అందుబాటులో ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఉండటం అనేది జరుగుతుంటుంది. అయితే పర్యటనకు వెళ్ళినప్పుడు మాత్రం రేపు విజయవాడ, తర్వాత వైజాగ్, రాజమండ్రి అని చెప్పాను కదా. ఇంకా ఎప్పుడైనా సరే పర్యటనల సందర్భంలో కూడా అక్కడ కూడా తప్పనిసరిగా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎడ్యుకేషన్ లాకెట్ గురించి ఇంతగా అంటే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. ఊర్ల నుంచి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు, కలెక్ట్ చేసుకుంటారు. మా వాడు తీసుకున్నారమ్మా, చాలా బాగుంది, చదువులో రాణిస్తున్నారు, ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ఈ విధంగా తెలియజేస్తూ ఉంటారు. అంటే మొదటి నుంచి కూడా విద్యకే అంత ప్రాధాన్యత ఇవ్వటము అనేది జరిగింది. ఎందుకనంటే మొదటి నుంచి కూడా అంటే చదువు ఒక్కటే ఎవరు కూడా దోచికెళ్ళలేనిది, విద్య మాత్రమే ఎవరు దోచికెళ్ళలేరు. అష్టైశ్వర్యాలు పోవచ్చేమో కానీ ఎప్పుడైనా సరే విద్య మాత్రం మనని అంటిపెట్టుకొని అలాగే ఉంటుంది. చదువుతో పాటు చక్కని సంస్కారము, ఇట్లాంటి విద్యా బుద్ధులు ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి అవసరం. అవి మాత్రం ఎవ్వరు కూడా తీసుకెళ్లలేరు, దోచికెళ్ళలేరు. అలాగే ఏంటంటే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్న డౌట్ కూడా అవసరం లేదు. అది పసిపిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి, ఎందుకంటే జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి అవసరము. అటువంటి చక్కని జ్ఞానము, విద్య, బుద్ధులు ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అది అవసరము. స్త్రీలు పురుషులు అన్న భేదం లేకుండా చిన్న పిల్లలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కళాశాలకు వెళ్లేవాళ్ళు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కావచ్చు, ఎవరికైనా సరే ఇదేంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఏంటంటే పూజా ప్రాసెస్ అనేది కూడా నిర్వహించినటువంటిది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్నగా ఉన్నటువంటి ఆ లాకెట్ అయితే ఏంటంటే ఇది లాకెట్ కదా మార్కెట్ లో తీసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన విధానం కూడా కనీసం పబ్లిక్ లో కూడా అది ఆలోచన రావట్లేదు. అమ్మ మీ చేతి మించి తీసుకోవాలని చెప్పేసి మేము వచ్చాము. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఏంటంటే చక్కని వైబ్రేషన్ అనేది ఇవ్వటము, పూజా ప్రాసెస్ అనేది నిర్వహించినటువంటిది, దానికి అంత శక్తి అనేది ధారపోయటం జరుగుతుంది. కాబట్టి అది అంత బాగా వర్కౌట్ అవుతుంది. అంతే తప్పించి కేవలం ఏంటంటే ఆ సెన్స్ తోటే వస్తూ ఉంటారనమాట. మా పిల్లలు ఇంతకు ముందు తీసుకున్నారు, లేదా మా అక్కయ్య పిల్లలకి ఇప్పించాము, మా చెల్లెల పిల్లలకి ఇప్పుడు మా పిల్లల కోసం వచ్చాము. ఈ విధంగా ఎక్కువ మంది ఊర్ల నుంచి కూడా వచ్చి వెళుతూ ఉంటారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు. ఈ మధ్యగా మన ఆఫీస్ కి విజయమార్గం కార్యాలయానికి వచ్చినటువంటి వాళ్ళలో మెడిసిన్ ఫ్రీ సీట్ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది డైరెక్ట్ గా వచ్చి కృతజ్ఞతలు తెలియజేయటము, వెళ్ళడం, ఇవన్నీ చాలా ఆనందం అనిపిస్తుంటుంది. వాళ్ళు ఏంటంటే గుర్తు పెట్టుకొని రావటము,
వచ్చి అమ్మ మా పాపకి ఇంత సీట్ వచ్చింది, ఆ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది, ఇలా చెప్పెడుతూ ఉంటారు. అది చాలా సంతోషం అనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తికి కూడా అవసరం ఇటువంటి విద్యా బుద్ధులు, చక్కని జ్ఞానము అనేది, సరస్వతి కటాక్షము అనేది ప్రతి వ్యక్తికి అవసరం. లక్ష్మి అనుగ్రహంతో పాటు సరస్వతి అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షము ప్రతి వ్యక్తికి అవసరం. గంగా, యమున, సరస్వతి నదుల్లో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎవరికి కంటికి కనబడదు. అలాగే మనలోటువంటి జ్ఞానము అనేది కూడా సమయం సందర్భం వచ్చినప్పుడే అది బయటికి రావటము అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే అక్షరము అనంటేనే నాశనం కానిది అని అర్థం. అటువంటి అక్షర జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. అందుకే ఎప్పుడు కూడా ఆరాటపడుతుండేది, చెప్పేది. వచ్చినటువంటి వాడు కూడా, ఆఫీస్కి వచ్చిన వాడు కూడా అదే చెప్తుంటారు, అమ్మ మీరు ఎక్కువగా విద్య గురించి బాగా చెప్తుంటారమ్మా అని. అంటే ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేనటువంటిది, ఎత్తుకెళ్ళలేనటువంటిది విద్య మాత్రమే. అటువంటి విద్య అనేది ప్రతి వ్యక్తికి అవసరము. అయితే ఏంటంటే ఇది కట్టుకోవటం వల్ల ఏంటంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మనం చదివారు అనంటే చదివింది చదివినట్టుగా గుర్తుంచుకోవటము, అలాగే మన పరీక్షకు వెళ్ళినప్పుడు చక్కగా గుర్తుంచుకొని వ్రాయటము, ఇవన్నీ కూడా అవసరము. అందుకని చెప్పేసి ఎడ్యుకేషనల్ లాకెట్ అనే దాన్ని ఇంతగా పరిచయం చేయటము, దీని గురించి కూడా అంత అవేర్నెస్ అనేది కూడా పబ్లిక్ కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తీసుకొని వెళుతూ ఉంటారు. అది చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అలాగే దీని కొరియర్ సౌకర్యం ద్వారా కానీ, పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ తప్పకుండా మన ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలకైనా, ఏ ఊర్లకైనా పంపటం అనేది జరుగుతుంది. హైదరాబాద్ దీని సమీప ప్రాంత ప్రజలు మాత్రం డైరెక్ట్ వచ్చి కలెక్ట్ చేసుకోవడం మంచిది. విదేశం వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకుని అక్కడికి పంపటం అనేది ఉంటుంది తప్పించి నేరుగా మేము డైరెక్ట్ గా విదేశాలకు పంపడం అనే పద్ధతి మాత్రం లేదు ప్రస్తుతం. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు మదన్ అండి. గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/8/1989. 1989. ఓకేనండి, సమస్య ఏంటో సీతా శర్మ గారికి చెప్పండి. హలో చెప్పండి. అదే అండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. ఎప్పుడు వస్తుంది? ఏం చదివా నానా? బీటెక్ అయిపోయిందండి. ఓకే అమ్మా, ఓకే. గట్టి ప్రయత్నం అనేది చేస్తే మాత్రం చక్కని ఉద్యోగంలో స్థిరపడటము అనేది ఉంటుంది. అయితే ఏంటంటే దీనికి ఇప్పుడు కాల్ కలిసింది కాబట్టి వీలైనంత వరకు రెమెడీస్ అనేది తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రెమెడీస్ ఆచరిస్తూ ఉంటే కొంచెంలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేది అతి శీఘ్రంగా వినే అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే దేనికైనా ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. అయితే మీ జాతక రీత్యా మాత్రం గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటుగా ప్రయత్నం చేయటం కూడా చాలా మంచిది. మరొకటి ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరిస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మన విజయం సాధించటము అనేది ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ గానే ఉంటూ ఉండాలి. రాలేదు అని నిరుత్సాహపడకూడదు. ఎందుకు రాలేదు అని చెప్పేసి కొంచెం ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే సవరణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తప్పకుండా ఏంటంటే మా దైవదానుగ్రహం వలన మీ జాతక రీత్యా మాత్రం మంచి ఉద్యోగం పొందే అవకాశం మాత్రం ఉన్నది నాన్న. తప్పకుండా చక్కని ఉద్యోగం అనేది పొందుతాం. అయితే మీకు ఎప్పుడు కూడా ఈస్ట్ ఫేజింగ్ అనేది కలిసి వస్తుంది. మెరూన్ కలరు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. మీకు అదృష్ట సంఖ్య అనేది 9, 18, 27. అలాగే ఏంటంటే మీరు ఎక్కువగా ఆరాధించవలసింది గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలతోటి ఇట్లా అభిషేకం అనేది చేసి రావటం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఏంటంటే సర్పరూపం దాల్చాడు. జంటపాములు మన ప్రతిష్ఠ చేసి కూడా నాగ ప్రతిష్ఠ చేసి చాలా చోట్ల ఉంటూ ఉంటాయి. ఆ ప్రదేశానికి వెళ్లి పాలతోటి అభిషేకం చేసి రావటం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఉద్యోగం కోసము అన్నప్పుడు కూడా పర్సనల్ గా ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కూడా ఇవి కలెక్ట్ చేసుకున్న తర్వాత బాగుందమ్మా అని చెప్తుంటారు, ఏవైనా సరే మన దగ్గరకు వచ్చి పరిహారాలు చేశాక. అయితే ఏంటి చిన్న ఇప్పుడు లైవ్ లో కలిసింది లేదా మంచి మాటలు ఎన్నో చెప్తూ ఉంటాము. దీనికంటే కూడా పర్సనల్ గా కూడా ఒకసారి కలిసి, ఎందుకంటే లైవ్ లో విని సక్సెస్ అయిన వాళ్ళు, ఈ కార్యక్రమంలో విని సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అదే వ్యక్తిగతంగా గనక వాళ్ళ జాతకము అనేది చూపించుకుంటే వాళ్ళ వరకు పరిహారాలు అనేది రాసి ఇవ్వటం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు పరిహారాలు చెప్తూ ఉంటాం యూనివర్సల్ గా అని అంటారు. అంటే అందరికీ కలిపి మంచి మాటల భాగంగా తెలియచేయటము, లేదా ఇలా ఎవరికైనా ఒక కాలర్ కి కాల్ కలిసింది అంటే తెలియచేయటం అనేది ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా కనుక ఎవరైనా వస్తే వాళ్ళ జాతక పరంగా పరిశీలించి పరిహారాలు అనేది, మరెన్నో పరిహారాలు అనేది తెలుసుకుని చేయటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఓకే అండి, మరి విన్నారు కదా, మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సమస్య ఏదైనా సీతా శర్మ గారు నేరుగా సంప్రదించవచ్చు. చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్, ఏ రత్నం ధరించాలి, ఎటువంటి రెమెడీ పాటించాలి వంటి విషయాలతో పాటు శ్రీయంత్రం కోసం, అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ కోసం కూడా సంప్రదించవచ్చు. అలాగే ప్రేక్షకుల కోరిక మేరకు పర్యటనలు చేస్తున్నారు. వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. సీతా శర్మ గారు, మరి అలాగే అందరి అభీష్టాలను తీర్చే విధంగా, ఆర్థిక బాధలు అధిగమించి ఐశ్వర్యం ప్రాప్తించే విధంగా, అలాగే కోరిన కోరికలు తీరే విధంగా శ్రీయంత్రాన్ని పూజించి మరి అందిస్తున్నారు అందరికీ. మరి ఆ వివరాలు ఒక్కసారి చెప్తారా? తప్పకుండా. శ్రీచక్రం గురించి అనేసరికి ఏమైతుందంటే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు అంత చక్కని ఫలితాలు అనేది కూడా పొందారు. అయితే ఏంటి, ఆ శ్రీచక్రం అనేటువంటిది అనగానే అదేదో పెద్దగా ఉంటుందేమో, ఇంట్లో పెట్టచ్చా పెట్టకూడదా, మేరులాగా ఉంటుందా, ఇటువంటి భయం ఏం అవసరం లేదు. చాలా చిన్నగా ఉంటుంది. ఒక 1 రూపీ కాయిన్ అంతే ఉంటుంది. ఒకవైపు గణపతి, లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, మరొక వైపు శ్రీచక్రము అనేది ఉండటం జరుగుతుంది. దానికి ఏంటంటే హోమాది కార్యక్రమాలు నిర్వహించినటువంటిది, కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించినటువంటిది, ఇవన్నీ కూడా ఏంటంటే దానికి అంత శక్తి ధారపోయటం వలన అది మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. శ్రీచక్రం అనేది ఏంటంటే అది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి తప్పనిసరిగా గృహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఏంటంటే ఇది కలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి, వాళ్ళు విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహమైనటువంటి వాళ్ళు కావచ్చు, వైవాహిక జీవితం బాగుండటం కోసం కావచ్చు, చక్కని సంతానం కలగటం కోసం కానీ, విదేశీ యోగం కోసం కానీ, వాస్తవంగా ఇన్ని అని తెలియజేయడానికి లేదు. చక్కగా అది ఏంటంటే మనసులో సంకల్పము అనేది ఇది అనుకుని గనక బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు. ఒక కవరులో శ్రీచక్రం అనేది ఉంటుంది, కొంచెం కుంకుమ ఉంటుంది, దానితో పాటు ఒక పేపర్ అనేది కూడా ఉంటుంది. ఆ పేపర్లో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని వేరే మరొక ప్లేస్ లో ఒక పేపర్ మీద కానీ, బుక్ లో కానీ కాపీ చేసి పెట్టుకొని రాసుకొని మళ్ళీ పేపర్ ని యాజ్ ఇట్ ఈస్ గా అదే కవర్ లో పెట్టి కవర్ బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. అది కూడా బీరువా లాకర్లో పొందుపరిచేటప్పుడు మనసులో ఒక సంకల్పము అనేది అనుకుని పెడితే తప్పనిసరిగా అతి శీఘ్రంగా నెరవేరటము అనేది చాలా మంది కూడా తెలియజేశారు. అంత అనుభూతులు అనేది కూడా పొందుతున్నారు. మరి ఇది పెట్టిన తర్వాత అసలు గృహం మేము ఇంత త్వరగా తీసుకుంటామని అనుకోలేదు, అటువంటిది గృహప్రవేశం చేశాము అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. అలాగే ఏంటంటే విద్య విషయంగా కావచ్చు, ఉన్నత చదువులు కావచ్చు, ఉన్నత పదవి కోసం ఆరాటపడేవాడు కావచ్చు, వీటన్నిటికీ కూడా ప్రమోషన్స్ కోసం కానీ ఇవన్నీ కూడా అమ్మవారి దేవలన పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందుతున్నారు. ఆ శ్రీచక్రం అనేటువంటి దాన్ని కలెక్ట్ చేసుకోవాలంటే కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. దూర ప్రాంతాల వాళ్ళకైతే మాత్రం కొరియర్ ద్వారా కానీ, పోస్టల్ ద్వారా కానీ పంపటం అనేది కూడా ఉంటుంది. విదేశస్తులకు మాత్రం వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చాలా మంది కూడా అలాగే పంపించడం అనేది జరిగింది. అక్కడ కూడా మాకు గ్రీన్ కార్డు వచ్చిందమ్మా అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఇక్కడ ఇల్లు తీసుకుంటామని మేము అనుకోలేదు, కానీ ఇల్లు అనేది ఏర్పడిందమ్మా అని చెప్పేసి చెప్పడము, ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషం ఇస్తుంటాయి. మనకి ఏంటంటే పిల్లలు విదేశాల్లో ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు చాలా సంతోషం అనుకుంటుంటారు, కానీ వాళ్ళు అక్కడ ఎంత సఫర్ అవుతుంటారు, ఎంత బాధపడుతుంటారు, అన్ని విషయాలు కూడా ఇక్కడ వీళ్ళకి తెలియచేయలేరు వాళ్ళు. ఎందుకంటే నేను బాధపడితే తల్లిదండ్రులు కూడా ఎందుకు బాధ పెట్టాలి అన్న సెన్స్ తోటి. సో అటువంటివి అనేది కూడా ఎవరికి కూడా మనసులో లేకుండా అటు పిల్లలు బాగుంటారు, ఇటు తల్లిదండ్రులు బాగుంటారు, అందరికీ కూడా యోగదాయకంగా అది మనస్ఫూర్తిగా అన్నమాట. దాన్ని అందజేయటం అనేది కేవలం సర్వీస్ ఓరియంటెడ్. అది దాని మీద ఏదన్నా సరే కాస్త కుస్త మిగులుతుంది అంటే లలితామ్మవారి గుడి కట్టించాలి అన్న దృఢ సంకల్పం ఒకటి ఉంది. దానికి చేయి వేసిన వాళ్ళు అందించిన వాళ్ళే అవుతారు. దీనికి ఏంటంటే కేవలం గుడి కట్టించాలి అన్న సంకల్పం ఒకటి ఉంది. అయితే దీనికి అయ్యేటువంటి ఖర్చు మొత్తం మినహాయింపు అది ఎంత పోను కొంచెమన్నా సరే అది వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. తెలుసో తెలియక ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం అనేది వాళ్ళు ఆవగింజలో పావగించదని అంటారు. ఆ విధంగా అన్న కొంతన్నా సరే అమ్మవారి గుడి కట్టించడానికి అన్నట్టుగా అనుకునైనా సరే అది అలాగే ఇది తీసుకున్నటువంటి వాళ్ళు కూడా అమ్మవారి దేవలన మంచి ఉద్యోగంలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. కోర్టు లావాదేవీల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి అనుకూలంగా ఉందమ్మా, మాకు పాజిటివ్ వచ్చింది, చాలా మంది తెలియజేశారు. ఈ విధంగా అసలు ఇవి చెప్పాలి అంటే కొన్ని వేల మంది. ఓకే, ఈ విధంగా ఏంటంటే చాలా మంది కూడా అమ్మవారి దేవలన వారి మనసులో సంకల్పం అనేది నెరవేరుతున్నది. అదొకటి. మరొకటి ఏంటంటే తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి 7, 8, 10 కలెక్ట్ చేసుకుంటున్నారు. ఏంటంటే తాను బాగుండి మరొక 10 మంది కూడా శ్రేయస్సు కోరుకుంటూ అది వాళ్ళకు కూడా అందించడం అనేది సర్వీస్ కూడా చాలా మంది కూడా అందిస్తున్నారు. వాళ్ళు కూడా బాగుంటున్నారు. ఇది తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మేము చాలా బాగున్నామని చెప్తుంటారట. వాళ్ళకి విన్న ఈ అనుభూతిని మేము వింటున్నామమ్మా, వాళ్ళకి మేము అందిస్తే చాలా బాగుంది, మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ రకంగా అసలు మీకు ఎంతమంది చెప్తారో కదా అని చెప్పేసి చాలా మంది కూడా అప్రిషియేట్ చేయడం అంటే ఏంటంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంతమంది సక్సెస్ అవటము అనేది చాలా చాలా సంతోషం ఇస్తుంది. విజయ మార్గం తరపున నా వంతు ధర్మంగా కృషిగా కొంతైనా సరే
సర్వీస్ అందివ్వాలి అన్నటువంటిది మనస్ఫూర్తిగా ఆ కోరికతోటే నేను ఇవన్నీ కూడా ఇవ్వటం. పిల్లలు ఎప్పుడు విద్యలో రాణించాలి, అలాగేంటంటే ఎవరికి కూడా ఎటువంటి సమస్యలు అమ్మవారి దేవల్ల ఉండకూడదు, సమస్యలు లేనటువంటి వ్యక్తి అనేవాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఏంటంటే ప్రధాన కారణం వాటికి అది ఎక్కువ మంది కూడా ఆర్థికంగా సఫర్ అవుతూ ఉంటారు. అటువంటిది సమస్యలు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి అనేది అమ్మవారి దేవల్ల చేకూరటము అనేది జరుగుతున్నది. ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేది నేను చాలా వినటం అనేది జరుగుతుంది. వినినంత వరకు దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఓకే అండి, చాలా మంచిదండి. నిజంగా అందరికీ పాజిటివ్ రిజల్ట్స్ అందించే విధంగా శ్రీ యంత్రాన్ని అందిస్తున్నారు. అలాగే అందరి లైఫ్ బాగుండే విధంగా ఎన్నో రకాల రెమెడీస్ చెప్తుంటారు. మంచి మాటలో భాగంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వాటిని ఏ విధంగా పాటించాలో చెప్తుంటారు కదా. ఈ రోజు మంచి మాట చెప్తారా? తప్పకుండా. ఈ రోజు మంచి మాటల్లో భాగంగా అంటే ఇంతకు ముందు తెలియచేసిన తర్వాత కూడా సక్సెస్ అమ్మ చాలా బాగుంది అని చెప్పేసి మా వాడు చెప్పారు, మా బంధువులు చెప్పారు అని చెప్పేసి కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే మళ్ళీ ఒకసారి ఈరోజు చెప్పడం ఏంటంటే ధనుర్మాస సందర్భంగా ఈ శనివారాలను కూడా ఉపయోగపెట్టుకోవటం కోసం అయితే వీలైతే ఈ రోజు నుంచైనా సరే మొదలు పెడుతూ ఉంటే చాలా మంచిది. అది 7 ఒత్తులు, మరొక ఒత్తి 8 ఒత్తులు అని చెప్పేసి ఇంతకుముందు తెలియచేయడం జరిగింది. చాలా మంది కూడా విన్నవాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమము ఎప్పుడు విజయ మార్గం కార్యక్రమం వస్తుందా అని శనివారం 10 గంటల వరకు అలా వెయిట్ చేస్తూ చూస్తారట. చాలా మంది చెప్తుంటారు, అమ్మ జాబులకు వెళ్లేవాళ్ళం కూడా మేము కరెక్ట్ ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతున్నా మంచి మాట ఏం చెప్తారా అని విని వెళ్ళిపోతామని చెప్పేసి చెప్తారు. సో చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది అలాంటిది వింటూ ఉంటే. అయితే ఒక బియ్య పిండి అనేది కొంచెం తీసుకొని, వరి పిండి అంటారు, అందులో కొంచెం బెల్లం ముక్క కలిపి, కొద్దిగా పాలు అనేది కూడా కలిపి, ఆ తర్వాత దాన్ని ముద్దగా చేసుకుని అంటే ప్రమిదలాగా చేసుకుని అందులో 7 ఒత్తులు, మరొక ఒత్తి వడ్డీ అని చెప్పేసి తెలియచేయటం. స్వామివారి వడ్డీ ప్రియుడు అందుకని చెప్పి వడ్డీ అనేది సమర్పించడం చాలా మంచిది. 7 ఒత్తులు, మరొక ఒత్తి వడ్డీ, 8 ఒత్తుల్ని వేసి అందులో ఆవు నెయ్యి అనేది వేసి, మన గృహం ఎందు అనమాట, ఇంట్లోనే పూజా మందిరంలో అనమాట. అయితే ఆవు నెయ్యి అనేది వేసి ఆ ఒత్తుల పైన కొంచెం కర్పూరము అనేది వేసి, తర్వాత మరొక స్పూన్ లో ఇలా కర్పూరం వెలిగించే దాంట్లో ఒక కర్పూరం అనేది వెలిగించి ఆ కర్పూరంతో వెలిగించాలి. ఎప్పుడు కూడా అగ్గిపెట్టెతో కానీ ఏకవత్తితో కానీ అలా కాకుండా మామూలుగా మన ఆ కర్పూరంతో దాన్ని వెలిగించడం చాలా మంచిది. అయితే ఆ ప్రమిదకి, వరిపిండితో ఉన్నటువంటి ప్రమిదకి మన బొట్టు అనేది పెడతాము. అది యూ షేప్ తో ఉన్నది పసుపుతోటి, అలాగే ఈ బొట్టు అనేది కుంకుమతోటి పెట్టడం చాలా మంచిది. ఈ విధంగా 8 శనివారాలు ఆచరించటం చాలా మంచిది. 7 శనివారాలు, మరొక శనివారం వడ్డీ అని అంటాము. 8 శనివారాలు ఈ విధంగా ఆచరిస్తూ ఉండటం చాలా మంచిది. చేసిన తర్వాత అయితే చాలా మందికి కూడా డౌట్ వస్తుంటుంది, ఇది చేశాక ఇంకేమైనా ప్రాసెస్ చేయాలమ్మా అని. అయితే అది మీ శక్తానుసారము. కొంతమంది స్వామివారి అష్టోత్తర శతనామాలు చదువుతారు, గోవిందనామాలు చదువుతారు, లేదా నిత్య పూజా విధానం ఉంటుంది, ఆ విధంగా చేస్తూ ఉంటారు. అది నైవేద్యం ఏం పెట్టాలి అని చెప్పేసి కూడా కొంతమంది చాలా మంది అడుగుతూ ఉంటారు. అది సహజంగా ఏంటంటే గృహం యందు మనం దీపారాధన అనేది చేసిన తర్వాత నిత్య పూజా విధానం చేశాక ఏదైనా సరే ఒక నైవేద్యం అనేది సమర్పిస్తూ ఉంటారు. కొంచెం అది మిశ్రీ అని అంటారు, పటిక బెల్లం అని అంటారు, అది కానీ ఉత్త బెల్లం ముక్క కానీ, లేదా పరమాన్నం కానీ, లేదా ఇప్పుడు ఏంటంటే కట్టు పొంగలి అని చెప్పేసి పొంగలి చేస్తూ ఉంటారు. ధనుర్మాసంలో స్వామివారికి అది కట్టు పొంగలి అనేది ఎక్కువగా నివేదన అనేది చేస్తూ ఉంటారు. కుదిరితే సమయం అనేది సపోర్ట్ చేస్తే తప్పకుండా కట్టు పొంగలి అనేది కూడా చేసి నైవేద్యం పెట్టడం చాలా మంచిది. అది పెసరపప్పుతోటి అంటే పెసరపప్పు బియ్యము 2 కలిపి వండుతారు. వండి ఆ తర్వాత నెయ్యిలో కొంచెం మిరియాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఈ పప్పు, జీడిపప్పు అనేది కూడా కొంతమంది కలుపుతారు. నెయ్యి అనేది వేడి చేసి అందులో ఏంటంటే కొద్దిగా మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు ఈ 3ని కూడా అందులో ఫ్రై చేసి దాన్ని కలుపుతారనమాట. ఇందులో కాస్త ఉప్పు వేసి అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే చాలా మంది కూడా మళ్ళీ దీన్ని కొంతమందికి ప్రాసెస్ తెలియకపోవచ్చు, అందుకోసం నేను ఇక్కడ విపులంగా తెలియచేసేది. కొంతమందికి ఎలా ప్రిపేర్ చేస్తారు కూడా తెలియకపోవచ్చు, అందుకోసం చెప్పేసి చెప్పడం. పెసరపప్పు బియ్యం కలిపి చాలా పల్చగా అన్నం అనేది వండి అందులో కాస్త ఉప్పు వేసి దాన్ని నిమిరి ఆ తర్వాత కొంచెం నెయ్యి అనేది వేడి చేసి అందులో మిరియాలు, జీలకర్ర, మిరియాలు కొంచెం దంచి వేస్తారనమాట. అది గ్రాస్ప్ చేయటం కోసం మిరియాలు, జీలకర్ర, కొంచెం జీడిపప్పు వేయించి దాన్ని అందులో కలిపి అది నివేదన అనేది చేస్తారు. స్వామివారికి చాలా ప్రీతికరం. అందులో ఇప్పుడు ధనుర్మాస సందర్భంగా క్లియర్ గా తెలియచేయటము. అలాగే ఏంటంటే కర్పూరంతో మరొకటి కూడా ఏంటంటే
మనం ఎప్పుడు కూడా కుంకుమార్చన అనేది చేస్తూ ఉంటాం అమ్మవారికి. అష్టోత్తర శతనామావళి కావచ్చు, సహస్రనామావళి కావచ్చు, కుంకుమార్చన అనేది చేస్తుంటాం. ఆ చేసేటువంటి కుంకుమలో కొంచెం కర్పూరము అనే దాన్ని కూడా కలిపి కొంచెం వేసి ఉంచి గనక ఆ కుంకుమతోటి మనం పూజ చేస్తుంటే పూజా శక్తి అంటారు, పూజా పవర్ అనేది పెరుగుతుంది. కుంకుమలో ఎప్పుడూ కూడా మనం వాడేటువంటి కుంకుమలో కొంచెం కర్పూరము అనేదాన్ని వేసి ఉంచి ఆ కర్పూరంతో మనం ఇలా వెలిగిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే ఏంటంటే స్వామివారికి ఈ దీపారాధన విషయంగా కావచ్చు, అలాగే ఈ విధంగా కుంకుమలో కొంచెం కర్పూరము అనేది వేసి వెలిగించటము, ఈ విధంగా చేయడం చాలా మంచిది. మరొకటి కూడా ఏంటంటే చాలా మంది కూడా చాలా సమస్యలతో సతమవుతూ ఉంటారు. అలాగే ఏంటంటే కుటుంబంలో మనశ్శాంతి లేదు అని బాధపడుతూ ఉంటారు. బయటికి చెప్పలేకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటము అని అంటారు. అది బయటకు చెప్పుకోలేరు, కానీ మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాడు కావచ్చు, ఎవరైనా సరే మంగళవారాలు 9 మంగళవారాలు కొంచెం కర్పూరము అనే దాన్ని తీసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో సమర్పించటము చాలా మంచిది. వారు నిత్యం వాడుతూ ఉంటారు కాబట్టి అదొకటి చాలా మంచిది. మరొకటి ఏంటంటే 9 మంగళవారాలు కొంచెం కర్పూరం అనేది తీసుకొని ప్రవహించేటువంటి నదిలో లేదా ప్రవహించేటువంటి నీరు, అదే వాటర్ అన్నమాట. ఆ వాటర్ కూడా ఎలా అంటే ఫ్లోయింగ్ వాటర్, అది పారుతూ ఉన్నటువంటి నీరైతే చాలా మంచిది. లేదా నదిలో కానీ కొంచెం ఇట్లా కర్పూరము అనే దాన్ని కలపటము చాలా మంచిది. ఈ విధంగా 9 మంగళవారాలు ఈ విధంగా ఉత్త కర్పూరమే అనమాట. దాన్ని మళ్ళీ వెలిగించి అనేమి కాదు, కేవలం కర్పూరమే. దాన్ని వాటర్లో నీళ్లలో కనుక నిమజ్జనం చేయటం చాలా కలపటం చాలా మంచిది. అది ప్రవహించేటువంటి నీరు కావచ్చు, నదిలో కావచ్చు, ఆ విధంగా కనుక వేయటం వల్ల కూడా మనశ్శాంతి పొందగలుగుతారు. భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. నిజంగా మీరు చెప్తున్న రెమెడీస్ ఆచరిస్తే నిజంగా చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అందరికీ. నిజంగా రెమెడీ ఎలా చేయాలి పర్టికులర్ గా చాలా వివరంగా చెప్పారండి. మరి అలాగే పర్యటనల గురించి ఒకసారి వివరంగా చెప్తారా? తప్పకుండా. పర్యటనలకు వచ్చేసరికి రేపు విజయవాడ అంటే 18వ తారీఖు డిసెంబర్ 18వ తారీఖున రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. ప్రదేశం ఎక్కడ అనేది ఫోన్ చేసి కనుక్కొని రావటం చాలా మంచిది. ఎందుకంటే విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు చాలా కాల్స్ వచ్చాయి, ఎప్పుడు వస్తారమ్మా అని చెప్పేసి. అందుకని చెప్పేసి తెలియజేయటం, అవన్నీ కూడా వివరాలు ముందు తెలుసుకొని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే 25వ తారీఖు ఇదే నెల డిసెంబర్ 25వ తారీఖున వైజాగ్ లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. 26వ తారీఖు సోమవారము రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అక్కడ కూడా వీలైనంత వరకు మధ్యాహ్నం వరకే రావడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఉదయం పూట రావటం చాలా మంచిది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెక్ట్ గా రెండేటం మన బెంగళూరులో అంతే. చాలా మంది మేము చెక్అౌట్ చేసిన తర్వాత 2 కాల్స్ వచ్చాయి, మేడం మేము ఇక్కడ ఉన్నాము అని. నేను క్లియర్ గా చెప్తాను, వీలైనంత వరకు ఉదయం పూట రావడం చాలా మంచిది. 10, 10:30, 11, 12 లోపుగా రావడం చాలా మంచిది. 2 అయితే మాత్రం వీలైనంత వరకు 2 వరకే ఉండడం జరుగుతుంది. 2 అయితే చెక్అౌట్ చేయడం జరుగుతుంది. అంటే క్లియర్ గా నేను ఒకరికి తెలియచేయటము. అంటే తర్వాత బాధ పెడితే నాకు కూడా బాధ అనిపిస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తారు మేడం బెంగళూరు అని కాల్స్ వచ్చాయి. అంటే నేను అక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ చేరని కూడా లేదు, మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటే. అలా కాకుండా వీలైనంత వరకు చెప్పినటువంటి టైంని యూటిలైజ్ చేసుకోవడం చాలా మంచిది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. వీలైనంత వరకు ఉదయం పూట రావడం చాలా మంచిది. ఓకే అండి, విన్నారు కదా. మరి మీరు కూడా పర్యటనలో భాగంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ చేసుకోవాలి, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి, ఏ రత్నం ధరించాలి, ఏ రెమెడీ పాటించాలి వంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. శ్రీయంత్రం కోసం సరస్వతి అమ్మవారి లాకెట్ అంటే ఎడ్యుకేషన్ లాకెట్ అందిస్తున్నారు. మరి వీటికి సంబంధించిన వివరాలు తీసుకోవాలనుకున్నా సరే సంప్రదించండి. పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి కార్యక్రమాన్ని వీక్షించండి. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకులతో మాట్లాడారు. అలాగే పర్యటనల గురించి చెప్తూనే శ్రీయంత్రం, సరస్వతి అమ్మవారి లాకెట్, ఎడ్యుకేషన్ లాకెట్ కి సంబంధించి వివరాలు చెప్తూ మరి మంచి మాటలో భాగంగా అందరూ ఆచరించే చక్కటి రెమెడీస్ చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339,
9390064674 04027666599. సకల వసతులు కలగజేసే పేరం గ్రూప్ లో వెంటనే